నమస్కారం భక్తులారా. శ్రీ మహావిష్ణువు పాదపద్మాలకు నమస్కారం. తిరుప్పావై మహిమను లోకానికి తెలియజేసిన ఆండాళ్ తల్లి రచించిన 18వ పాసురం మన మనసును కదిలించే ఒక ఆధ్యాత్మిక బోధ. ఈ పాసురంలో గోపికలు నిద్రలో ఉన్న నందగోపుని ఇంట తలుపు తట్టి కృష్ణుని లీలలు, మహిమ, పరమాత్మ స్వరూపం స్మరిస్తారు. పాసురం భావం సూక్ష్మంగా, ఓ నందగోప, బలమైన శరీరంతో మహాశక్తితో శత్రువులను సంహరించిన వీరుడివైన నీవు ఇంకా ఎందుకు నిద్రిస్తున్నావు? నీ ఇంటి ద్వారం ముందు నీ భార్య నప్పిన్నాయి దేవి నిలబడి ఉంది. ఆమెకు ప్రియమైన శ్రీకృష్ణుడు ఈ లోకానికే ఆశ్రమైన వాడు. ఆయన కరుణ లేకుండా ఈ జగత్తుకు గమ్యం లేదు. అతని దర్శనం కోసం మేము ఈ ఉదయం ఇక్కడికి వచ్చాం. ఈ పాసురంలో ఆండాళ్ ఒక అద్భుతమైన సందేశం ఇస్తుంది. దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు, కానీ మనమే ఆయన వద్దకు వెళ్ళాలి. గోపికలు ఇక్కడ భౌతిక ద్వారాన్ని కాదు, మన హృదయ ద్వారాన్ని తట్టుతున్నాయి. నిద్ర అంటే అజ్ఞానం, అలసత్వం, ఆత్మస్మృతి లేకపోవడం. ఆ నిద్ర నుంచి లేపేది భక్తి. నందగోపుడంటే మనలోని అహంకారం, నప్పిన్నయ్య అంటే శుద్ధమైన భక్తి. ఈ రెండు కలిసినప్పుడు కృష్ణుడు మన హృదయంలో ప్రవేశిస్తాడు. ఆధ్యాత్మిక సందేశం. ఈ పాసురం మనకు చెప్తుంది, భగవంతుని చేరాలంటే ముందుగా మనలోని అలసత్వాన్ని విడిచిపెట్టాలి. ప్రార్థన అనేది మాటలతో కాదు, మనసుతో చెయ్యాలి. భక్తి అంటే అడగడం కాదు, లొంగిపోవడం. మన జీవితానికి అర్థం ఈ రోజుల్లో మనం కూడా ఆందోళన, కోరికలు, భయం మధ్య నిద్రలోనే ఉన్నట్లుగా జీవిస్తున్నాం. ఈ పాసురం మనకు చెప్తుంది, లేచిపో, నీ లోపల ఉన్న కృష్ణుడిని గుర్తించు. భక్తితో పాడిన ఒక్క శ్లోకం మన జీవితాన్నే మార్చగలదు. తిరుప్పావై 18వ పాసురం మనకు ఇచ్చే బహుమతి భగవంతుడి దగ్గరికి వెళ్ళే ధైర్యం. మీకు ఈ భావం నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, భక్తిని పంచుకుందాం. ఇలాంటివి మరిన్ని తిరుప్పావై భావాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ.